పేతురు రాత్రంతా కూడా వల వేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అతడు మరుసటి దినాన పన్ను చెల్లించవలసిన పరిస్థితి ఉంది. ఎందుకు అతను రాత్రంతా ఆ చేపలు పట్టేదానికి ప్రయత్నం చేశాడు? కుటుంబ పరిస్థితులు కావచ్చు, ప్రభుత్వానికి పన్ను కట్టే విషయంలో కావచ్చు, ఆ పరిస్థితుల మధ్య అతడు సతమతమవుతూ ఎలాగైనా డబ్బుతో పన్ను చెల్లించి నేను దాని నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో పేతురు రాత్రంతా కష్టపడుతున్నాడు. కానీ ఆయనకి ఫలితం అనేది లేకుండా ఉంది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తను చేస్తున్న కష్టంలోనికి ప్రవేశించాడో, ఎప్పుడైతే యేసయ్య ఆ పేతురు నావ దగ్గరకు వచ్చాడో, ఎప్పుడైతే యేసయ్య పేతురుతో మాట్లాడినాడో, పేతురు కూడా ఓపిక లేకపోయినా, విశ్వాసం లేకపోయినా యేసయ్య మాట ఎప్పుడైతే విన్నాడో ఆశ్చర్య రీతిలో తన కష్టానికి ఫలితాన్ని చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో.